Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. How to fight your fears. How to fight your fears. నీలో ఉన్న భయములను ఎలా ఎదుర్కోవాలి. వాక్యం గమనించినప్పుడు ద టెక్స్ట్ ఈజ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 41 వర్సెస్ 8 to 10. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల సారాంశాన్ని గమనిస్తే హౌ టు ఫైట్ యువర్ ఫియర్స్. ఈ లోకంలో జీవిస్తుండగా భయానికి లోనవుతుంటాం. అందుకే ఫియర్ నాట్ అని బైబిల్ 365 సార్లు రాయబడింది. ఫియర్ నాట్, భయపడకుము. నిత్యం భయపడుతూ ఉంటాము కాబట్టి ప్రతి విషయాన్ని చీటి మాటికి లేదా చిన్నదానికి పెద్దదానికి భయపడుతుంటాం కాబట్టి దేవునికి అభయ వాక్కు ఫియర్ నాట్. హౌ టు ఫైట్ యువర్ ఫియర్స్. ఈ భయంతో ఎలాను ఎదుర్కోవాలి, ఎలా పోరాడాలి, ఎలా జయించాలి అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ మనకు సమాధానం ఇస్తుంది. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 41 వర్సెస్ 8 to 10. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అబ్రహాము సంతానమా అంటూ ప్రభు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. రిమెంబర్ దట్ యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారుడు, కుమార్తెవు. So you are so special. You are God's servant. So you are so special. You are a disciple of Christ. So you are so special. You are a friend of God. దేవుని యొక్క స్నేహితుడు కాబట్టి you are so special. ఇవన్నీ కూడా వాక్యభవనం రాయబడి నా సేవకుడు అయినాం. Because you are servant of God, you are so special person in sight of God. Because you are chosen by God, you are a special person in sight of God. But you are the friend of Abraham. అబ్రహాం యొక్క నా స్నేహిత అబ్రహాము సంతానమా. కాబట్టి మనం దేవుని యొక్క పిల్లలమని గ్రహించుకొని మీరెంతో ప్రత్యేకమైన వ్యక్తులను గమనించుకొని మనం భయపడకూడదు. రెండో విషయం, హౌ టు ఫైట్ యువర్ ఫియర్స్ ఈస్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు సత్యాన్ని నువ్వు గ్రహించాలి. 10వ వచనం, నీవు నా దాసమనియు నేను ఉపేక్షించక ఏర్పరచుకుంటుని నీతో చెప్పి దానికి తోడే ఉన్నాను. గాఢాంధకారపు లోయలో సంచరించినను, మరణాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకు భయపడ, నువ్వు నాకు తోడే ఉందువు. రిమెంబర్ దట్ యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. Remember that you are, that God is with you. దేవుడు నీతో కూడా ఉన్నాడు కాబట్టి భయపడకపోతున్నాడు. నేనుతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. Emmanuel, God is with us in every circumstances. ప్రతి స్థితిగతిలో దేవుడు నాతో ప్రయాణిస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించుకోవాలి. Third one, remember that God gives you strength. దేవుడు ఎదుర్కోవడానికి నీకు శక్తిని ఇస్తూ సత్యాన్ని గ్రహించుకున్నప్పుడు ఇక్కడ ఫైట్ అవుట్ యువర్ ఫియర్స్. భయపడకము, నేను దేవుడు ఉన్నాను, దిగులు పడకు, నేను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి నా దక్షిణ హస్తం ఆదుకుందును. I will strengthen you. I will uphold you. I will help you. కాబట్టి దేవుడు నిన్ను బలపరిచే దేవుడే ఉన్నాడు అన్ని స్థితిగతుల్లో. నా అంతరంగ విచారం హెచ్చవుతుండగా నీ కృప నన్ను బలపరుస్తూ ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. God will strengthen you in your fearful situations. భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నప్పుడు దేవుని ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు. దిగులు పడొద్దు, నీవు ఆందోళన చెందవద్దు. ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి, ఈతి బాధ వ్యాధిని ఎదుర్కోవడానికి దేవుడు తన శక్తిని నీకు దయచేస్తాడు. కాబట్టి పౌలు అన్నాడు, నన్ను బలపరచువానిందే నేను సమస్తము చేయగలను.
కెన్ డూ ఆల్ థింగ్స్ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు వాని యందే దేవుని బలపరుస్తుండగా నేను ప్రతిదాన్ని జయించగలను అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని యు ఫైట్ అవుట్ యువర్ ఫియర్స్. నీ భయమును జయించి దేని బిడ్డగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తోత్రాలు తండ్రి. ఎలా మేము తండ్రి భయాన్ని ఎదుర్కోవాలి సెలవిచ్చారు ప్రభు. వాక్యం ఎంతో క్షుణ్ణంగా ప్రభు సుస్పష్టంగా మా ప్రబోధిస్తుండగా బలపరచబడి స్థిరపరచబడి తండ్రి సమస్య ఎదుర్కొని మీతో ముందు సాగిపోటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి తండ్రి బలపరిచి స్థిరపరిచి మీ దక్షత ఆదుకొని ధైర్యపరిచి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మన కన్యోని సహవాసము మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.